హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బృందా వ్లాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే రొయ్యల కూర. అది అమ్మ చేసిన రొయ్యల కూర. అమ్మ చేసిన రొయ్యల కూర ఎలా ఉందో చూద్దాము రండి. చూసే ముందు మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల కూరకు కావలసిన పదార్థాలు ఇవి రొయ్యలు. ఈ రొయ్యలను ఇట్లా ఇక మూతులు తీసుకొని మూతులు ఇవి నారలు ఇవి తీసి ఇవి ఇట్లా వేసుకోవాలి. పారేసేటి ఇవి ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, పసుపు. కావలసిన పదార్థాలు రొయ్యల కూర. నూనె వేడైంది. ఇక ఆవాలు జీలకర్ర వేస్తున్నాం. అట్లనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మెంతి పొడి, పసుపు, రొయ్యలు ఇట్లా వేసుకుంటే నీసు ఉండదు. నూనెలు ఎంచుకుంటే పెట్టాను. ఇట్లా రొయ్యలు మంచిగా ఎంచుకోవాలి నూనెలా. నూనెలా గోలిని ఇక ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా ఉడుకుతుంది. కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి సిమ్ములో. ఇప్పుడు అది ఉడికింది. కారం వేద్దాం. తగినంత కారం పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, గరం మసాలా,
కూర రెడీ. చూసారు కదా అండి అమ్మ చేసిన రొయ్యల కూర చాలా బాగుంది కదా. అది మీరు చేయలేదు అని అంటారు కొంతమంది. నేను ఎందుకు చేయలేదు అనేది నేను చెప్తాను. నేను వచ్చేసి కర్ణాటకలో ఉన్నా, నా దగ్గర అవి దొరకవు ఇక్కడ. అలాగే నేను వాటిని తినక కూడా ఒక 2 years అవుతుంది నాకు దొరకక. నేను ఆ కూర వండడం లేదు. నేను ఈసారి తెలంగాణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి నేను కొనుక్కొచ్చుకుంటాను. అప్పుడు నేను మీకు నా స్టైల్లో వంట చేసి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి అమ్మ చేసిన వంట పెట్టాను. మనం అమ్మ దగ్గర నుంచే కదా నేర్చుకునేది, అందుకే అమ్మ చేసిన వంట నేను పెట్టాను. అది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్.